సో సంగారెడ్డి జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం కూడా 1,940 ఎకరాల్లో ధాన్యం అన్నది సాగు చేయడం జరిగింది. కొనుగోలు కేంద్రాలకు 1,90,000 మెట్రిక్ టన్స్ వరకు కూడా మనము ప్యాడీ రావచ్చని అంచనా వేస్తున్నాము. మొత్తం కూడా సంగారెడ్డి జిల్లాలో 211 సెంటర్లు ప్యాడీ కొనుగోలుకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 211 సెంటర్స్ ఐకేపీ, పిఏసిఎస్ మరియు డిసిఎంఎస్ 3 డిపార్ట్మెంట్స్ ద్వారా మనము నడిపిస్తున్నాము. ఈ సెంటర్లలో వరి కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వెయింగ్ మెషిన్స్, మాయిశ్చర్ మీటర్స్, టార్పలిన్స్, రైతులకు కావాల్సిన డ్రింకింగ్ వాటర్ సదుపాయం, ఓఆర్ఎస్ కౌంటర్స్ అన్నీ కూడా మనము ఏర్పాటు చేస్తున్నాము. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేసే విధంగా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు టోకెన్ సిస్టమ్ ద్వారా రైతులకు టోకెన్స్ అందించడం జరుగుతుంది. ఏదైతే ఎఫ్ఏక్యూ నామ్స్ ఉన్న ప్యాడీ అంటే తేమ శాతం, తాలు శాతం స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నట్లయితే వాటికి ఇమీడియట్గా టోకెన్ ఇచ్చి పీపీసీ సెంటర్కి పంపించడం జరుగుతుంది. పీపీసీ సెంటర్లో కూడా తేమ శాతం మనకు 17% రీచ్ అయితే మనం ఇమీడియట్గా కూడా పేమెంట్ అన్నది చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం ఎక్కువ వెయిటింగ్ అన్నది లేకుండా ఎఫ్ఏక్యూ నామ్స్లో ఉన్న ప్యాడీ అయితే ఇమీడియట్గా తూకం వేసి రైతుకి పేమెంట్ ఇమీడియట్గా వచ్చే విధంగా కూడా మనము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈ ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది కలిగిన ఎటువంటి ఇష్యూ ఉన్నా కూడా మనము డిస్ట్రిక్ట్లో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశాము. ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ వచ్చేసి 0845276155. సో ఇది డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నెంబర్. రైతులకు కానీ, పీపీసీ ఇన్ఛార్జెస్ కానీ, మిల్లర్స్కి కానీ ఎవరికైనా కూడా ఎటువంటి సమస్య ఎదురైనా కూడా ఈ కంట్రోల్ రూమ్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఇమీడియట్గా ఈ సమస్య కూడా మనము రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో మొత్తానికి మన జిల్లాలో ప్యాడీ కొనుగోలు స్మూత్గా చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.